హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తచేతివంట. ఈరోజు నేను ఈ వీడియోలో నాటుకోడి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నా. సంక్రాంతి వచ్చిందంటే ఎక్కువగా నాటుకోడిని వండుకుంటూ ఉంటారు కదా. ఈసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. మెత్తని ముక్కతో అదిరిపోయే రుచితో చాలా చాలా బాగుంటుంది కర్రీ. ఈ కర్రీని తిన్న వాళ్ళందరూ ఫిదా అయిపోవలసిందే, అంత బాగుంటుంది రుచి. ఈ వీడియోని అయితే చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇంక ఈ నాటుకోడి కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. మనం కర్రీకి కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కొన్ని గసగసాలు, కొన్ని జీలకర్ర, ధనియాలు, 2 యాలకులు, దాచిన చెక్క, చిన్న మరాఠీ మొగ్గ, వీటన్నిటిని కడాయిలో యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెడితే మసాలాలన్నీ త్వరగా మాడిపోతాయి, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టే ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు చల్లారనిచ్చి వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఈ మసాలాలను మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ నాటుకోడి 1 kg చికెన్ తీసుకున్నా. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు. ఈ రెండింటిని ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్లో ఉన్న స్మెల్ పోతుంది. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ని, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మన చికెన్ని తీసుకుని ఇందులోకి తినే కారాన్ని బట్టి కారం, రుచికి సరిపడేంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఈ నాటుకోడి కర్రీలోకి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వీటిని కూడా ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి కదా, ఇందులోకి ఈ చికెన్ యాడ్ చేసుకుందాం. ఈ చికెన్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకుందాం. అలాగే ఇంకొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుని వాటర్ వేయకుండా మూత పెట్టుకుని ఈ చికెన్ మొత్తాన్ని ఒక 5 నిమిషాలు బాగా మగ్గి పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి వాటర్ యాడ్ చేసుకుందాం. మనం నార్మల్గా చికెన్లో వేసే వాటర్ కన్నా డబల్ వాటర్ ఇందులో యాడ్ చేయాలండి. ఎందుకంటే నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ముక్క ఉడకడానికి టైం పడుతుంది. వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు బాగా కుక్ చేసుకుందాం. మీరు కుక్కర్లో చేస్తున్నట్టయితే 6-7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో కదా. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి ఇంకో 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మొత్తం నాకు ఇక్కడ ఈ నాటుకోడి కర్రీ అవ్వడానికి ఒక అరగంట టైం పట్టిందండి. చూడండి, గ్రేవీ మొత్తం దగ్గరగా అయ్యి ముక్క మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.